అన్నవరం అన్నవరం పేరు వింటేనే ఎంత గొప్పగా ఉందో చూడండి. ఇది వచ్చిందను అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వెలిసిన దివ్యక్షేత్రం. చాలా మహిమగల క్షేత్రం. ఇంకా సత్యనారాయణ స్వామి అంటేనే మీకు అర్థమైపోతుంది. ఇంకా ఏ పూజ ఇంటి గృహప్రవేశాలకు మెయిన్ ప్లస్ చాలా మంచి మహిమగల సత్యనారాయణ స్వామి పూజ చేస్తే మన కష్టాలు బాధలు అన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యంగా ఉంటాము. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో అసలు టెంపుల్ అయితే. ఇది వచ్చిందను మహాద్వారం ఎంట్రన్స్. ఇక్కడ ఎంట్రన్స్లోనే బస్సులు అవైలబిలిటీలో ఉంటాయి. ఓన్ వెహికల్స్తో వెళ్తే కూడా వెళ్ళొచ్చు, ఆరాంగా వెళ్ళొచ్చు, ఏమి ఇబ్బంది లేదు. కొంతమంది స్టెప్స్లో నడుస్తారు, కొంతమంది ఆటోలో వెళ్తారు, కొంతమంది బస్సులలో వెళ్తారు. మేము వెళ్ళడానికి బస్సు రెడీగా ఉంది కాబట్టి మేము బస్సులో వెళ్ళినాము. రిటర్న్ జర్నీలో ఆటోలో వెళ్ళిపోయినాము. చాలా మహిమగల క్షేత్రం ఫ్రెండ్స్ ఇదైతే గన. ఇక్కడ వచ్చిందను మేము టికెట్ తీసుకొని వ్రతం అయితే చేయించుకున్నాము. చాలా మంచిగా ఉండింది. ఇక్కడ మనము బనానాస్ తీసుకోవాలి, టెంకాయలు కొబ్బరికాయలు ఒక 6 కొబ్బరికాయలు, ఆ తర్వాత 1 డజన్ బనానాస్ తీసుకున్నాము. అంతే, టికెట్కి డబ్బులు కట్టేసినాము. పూజ అయితే చాలా మంచిగా చేసినారు పూజారులు. 5 సత్యనారాయణ స్వామి కథలు 5 కథలు చదివినారు. చాలా మంచిగా అనిపించింది మాకైతే. వింటా అంటే మళ్ళీ మళ్ళీ విందామనిపించింది. చాలా మహిమగల పుణ్యక్షేత్రం ఇది. ఎప్పుడు మీరు మిస్ కాకండి. ఇప్పటికే మేము చాలా రోజుల తర్వాత చూసినాం అనిపించింది. ఇప్పటికైనా చూసినాము అని మాకు మంచి అనిపించింది. ఇప్పుడు ఎంత హాయిగా ఉంటుందో, ప్రశాంతంగా ఉంటుంది మనకు. ఆ దేవుణ్ణి చూస్తూ ఉంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో మనకైతే గన. ఇక్కడంతా దేవుడు దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ కాంప్లెక్స్, షాపింగ్ కాంప్లెక్స్. ఈ పక్క వచ్చిందను ప్రసాదాలు. ఇంకా ప్రసాదం అయితే ఇంకా జీవితంలో మనం ఎప్పుడూ తినిండం ఇలాంటి ప్రసాదము. చాలా సూపర్గా ఉంది. నెయ్యితో చేసినారు. బెల్లం పరమాన్నం ఎంత బాగుందంటే మనం లైఫ్లో ఎప్పుడు టేస్ట్ చూసిండము. చాలా మహిమగల ఈ సత్యదేవుని ఆశీస్సులు మీకు కూడా అందరికీ ఉండాలి. మనమందరూ హ్యాపీగా ఉండాలి. మీరు అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఆ తర్వాత మేము అన్నదానం భోజనానికి వెళ్ళినాము. వంటలు అయితే ఎంత సూపర్గా ఉన్నాయో ఫ్రెండ్స్. అన్నదాత సుఖీభవ అని నేను కూడా మొక్కున్నాను. గోశాల వచ్చేసింది. గోమాతను దర్శనం చేసుకుంటే చాలా మంచిది అని పూజ చేసుకున్నాము.